నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అటు రైతు మేళా, ఇటు రైతు సంగ్రామ సదస్సు. ఓరుగల్లు పోరుగల్లుగా మారింది. తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. అన్నదాత కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హస్తం డిక్లరేషన్పై గులాబీ దళం వార్ డిక్లేర్ చేసింది. రాబంధు పాలన పోవాలే, రైతు బంధు పాలన రావాలే అంటున్నారు గులాబీ లీడర్లు. రైతు సంగ్రామ సదస్సుతో వరంగల్ వేదికగా రణగర్జన చేశారు. రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా వినడానికి ఎంతో బాగున్నాయి. అన్నదాతలు కూడా ఎంతో ఆశపడ్డారు. తమ కష్టాలు తీరే రోజులు వస్తాయని సంబరపడ్డారు. కానీ వరాలు దక్కించుకునే సమయం వచ్చేసరికి మళ్లీ నిరాశే రైతులను వెక్కిరిస్తోంది. తెలంగాణలో అన్నదాతల కష్టాలు వర్ణనాతీతం. ఏదో ఒక సమస్యతో కష్టజీవులు సతమతమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లలో ఆంక్షలు, మొక్కజొన్న కొనుగోలులో నిర్లక్ష్యం, పత్తి బేళ్లకు ఉరితాళ్లు పడుతున్నాయి. కనీస మద్దతు ధర అందక రైతన్నలు బేజారవుతున్నారు. మార్కెట్ యార్డుల్లో ప్రైవేటు మాయాజాలానికి బలైపోతున్నారు. రెండు 2022 మే 6న వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే రైతులను రాజులుగా చేస్తామన్నారు హస్తం లీడర్లు. అయితే 4 ఏళ్లైనా రైతు డిక్లరేషన్ పూర్తిగా అమలు కాలేదు. రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నయవంచనకు పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. చెడ్డీ గ్యాంగ్ కంటే కాంగ్రెస్ గ్యాంగ్ డేంజర్ అన్నారు. రైతు బంధు తీసేసి రాహుల్ బంధు పెట్టారని కేటీఆర్ సెటైర్లు సంధించారు. అన్నదాతలకు ఇవ్వాల్సిన డబ్బులను రాహుల్ గాంధీకి రేవంత్ కప్పం కడుతున్నారని ఆరోపించారు కేటీఆర్. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. ఏ ఊరికైనా వెళ్దాం, పూర్తి రుణమాఫీ జరిగిందని రైతులు చెబితే రాజీనామాకు సిద్ధమన్నారు కేటీఆర్. నా ఛాలెంజ్ను రేవంత్ స్వీకరిస్తారా, మంత్రి తుమ్మల స్వీకరిస్తారా అని ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. రైతుకు కేసీఆర్ గారు ఆనాడు ఒక హక్కుగా రైతు బంధు కల్పించిండు. ఇవాళ రైతు భిక్షగాడు కాదు, రైతు బంధు నీ దయా దాక్షిణ్యం కాదు, నీ అయ్య సొమ్ము అంతకంటే కాదు. దేశానికే అన్నం పెట్టుకునే అన్నదాతను ఇలా అడుక్కు తినటం చూసినట్టు కిస్తులల్లా కేసీఆర్ మీటింగ్ పెట్టంగానే ఒక కిస్తు, రెండవ మీటింగ్ పెడితే ఇంకో కిస్తు, మార్చిలో ఒక ఎకరానికి వేస్తా, ఏప్రిల్లో ఇంకో ఎకరానికి వేస్తా. ఇది తమాషా చేసుకుంటా, బట్టెబాదుల మాటలు మాట్లాడుకుంటా, బల్బు మాటలు మాట్లాడుకుంటూ బతుకుతున్నాడు ముఖ్యమంత్రి. నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అంటే నీ ఇంటి ముందు జోలు పెట్టుకునే తందుకు రైతేమన్నా బిచ్చగాడా నీ ఇంటి ముంగట నిలబడాలని అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. అధికారం నీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అవమానం చేస్తున్నావు. నేనే రాజును, నేనే మంత్రిని, నేనే 10 ఏళ్లుంటా అని విర్రవీగుతున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కటి యాది పెట్టుకో రేవంత్, రైతుకు భూదేవికున్నంత ఓపిక ఉంటుంది. కానీ ఓపిక నశిస్తే భూకంపం పుట్టించే శక్తి కూడా అదే రైతుకుంటది. యాది పెట్టుకో. నాగళ్లతోని పొలాలను దున్నడం కూడా తెలుసు, నాగలి తిరిగేసి కాంగ్రెస్ వాళ్ళను ఊరూరా ఉరికిచ్చి కొట్టడం కూడా అదే రైతుకు తెలుసు అనే మాట నేను గుర్తు చేస్తున్నా. రైతుకు కేసీ కొద్ది రోజులుగా రైతు సంక్షేమంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. రేవంత్ సర్కార్పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ తీరును బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు తప్పుపట్టారు. తక్షణమే వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలని గులాబీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు సాగు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామన్నారు రేవంత్. ప్రతి ఎకరాకు 15,000 అందిస్తామన్నారు. అలాగే భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా 12,000 రూపాయల సాయం అందజేస్తామన్నారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తీరు యథారాజా తథా ప్రజ అన్నట్టే ఉండటంతో అన్నదాతల బతుకులు అగమ్య గోచరంగా మారిపోయాయి. ఒక్క రైతులే కాదు, డిక్లరేషన్ల పేరుతో వివిధ వర్గాలకు కాంగ్రెస్ వాగ్దానం చేసింది. సామాజిక వర్గాలకు నమ్మకం కలిగించేందుకు అగ్రనేతలను తీసుకొచ్చి మరీ తెలంగాణ పబ్లిక్కు గ్యారంటీ ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణ రైతులకు భరోసా ఇచ్చేందుకు వరంగల్లో రాహుల్ గాంధీతోనే ప్రామిస్ చేయించింది.
డిక్లరేషన్లు, గ్యారంటీలతో ప్రజాకర్షక మేనిఫెస్టో రూపొందించి పవర్లోకి వచ్చింది. ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో అన్నదాతలపై వడ్డీ భారం పెరుగుతోంది. రైతుల నెత్తిన వడ్డీల భారం పెరిగిపోయింది. కొత్త రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణాలు ఇవ్వటం లేదని అన్నదాతలు వాపోతున్నారు. అందుకే 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు కావడం లేదని రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది బీఆర్ఎస్. ఎక్కడైతే డిక్లరేషన్లు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ నమ్మించిందో అక్కడే హస్తం పార్టీ మోసాన్ని ప్రజల ముందు ఎండగడుతోంది గులాబీ దళం. రైతు డిక్లరేషన్ హామీలు ఫెయిల్ అయ్యాయంటూ ఓరుగల్లులో సదస్సు నిర్వహించింది బీఆర్ఎస్. రైట్, ఈ సదస్సులోనే కేటీఆర్ విసిరినటువంటి ఛాలెంజ్లు, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టినటువంటి తీరు, దీనిపైన మరి కాంగ్రెస్ నేతలు ఏ రకంగా స్పందించబోతోంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, దీనిపైన ఇవాటి డిబేట్లో కూడా మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు అండ్ సీనియర్ అనలిస్ట్ శేషు గారు. నమస్కారం అండి ఇద్దరికి. రైట్, శేషు గారు, ముందుగా ఈరోజు వరంగల్లో నిజంగా చూస్తే అంటే రైతు సంగ్రామ సదస్సు ఓరుగల్లు కాస్త పోరుగల్లుగా మారినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ రాజకీయ రంగస్థానంలో ప్రస్తుతం ఒక ఏమంటారు, ఒక అసాధారణమైనటువంటి ఒక దృశ్యం కనిపిస్తూ ఉంది. ఒకే రోజు ఒకే నగరంలో వరంగల్లో 2 పార్టీలు, ప్రతిపక్షము అధికార పక్షం, 2 కూడా సభలు నిర్వహించడం ఒక ఆనవాయితీ అయిపోయింది. రీసెంట్గా చూస్తే జగిత్యాల్లో కేసీఆర్ పెట్టిన రోజే అక్కడ కాటారంలో మన రేవంత్ రెడ్డి పెట్టడం కావచ్చు. ఈరోజు ఇక్కడ గ్రామీణ రైతు సదస్సు వీళ్ళు పెడుతూ ఉంటే, అక్కడ రైతు సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ పెడుతూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళేమో మెగా రైతు మేళా అని వాళ్ళు పెట్టడము. ఇది అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన వర్సెస్ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ రైతులను నిట్ట నిలువున ముంచింది, నిట్ట నిలువున మోసం చేసింది. ఇస్తామన్నటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. నిజంగా గనక ఒక ఊరికి వెళదాము, అక్కడ 100% రుణమాఫీ జరిగింది అని అంటే నేను రాజీనామాకు సిద్ధం, ఈ సవాల్ను రేవంత్ స్వీకరిస్తారా, తుమ్మల నాగేశ్వరరావు స్వీకరిస్తారా అని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. ఈ సవాళ్ల పర్వం పక్కన పెడితే అసలు అన్నదాతకి మేలు జరిగేది ఎప్పుడు? ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రైతుల బతుకులు మాత్రం మారట్లేదు. మాట్లాడచ్చా? ఎస్, శేషు గారు, మీకే ప్రశ్న. అందరికీ నమస్కారం. ఉత్తర తెలంగాణ ఎప్పుడు కూడా ఒక రాజకీయానికి వేదికగా ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వాలని నిలదీయాలంటే ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభిస్తారనటానికి మరొక ఉదాహరణే ఇవాళ వరంగల్లో జరిగినటువంటి మే 6న జరిగినటువంటి రైతు సంగ్రామ సదస్సు. మే 5వ తారీఖు నాడు ప్రభుత్వం దీనికి కౌంటర్ గా ఒక కార్యక్రమం చేసింది, రైతు మేళా అనేటటువంటి ఒక కార్యక్రమం చేసింది. అయితే ఇవాళనే ఎందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వరంగల్ మే 6th నాడు రైతు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేసింది అని అంటే 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు ఒక 5 డిక్లరేషన్లు చేసిందండి. ఆ 5 డిక్లరేషన్ లో మొట్టమొదటి డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ వరంగల్ నుంచే ప్రారంభించింది. మే 6, 2022న ఫస్ట్ రైతు డిక్లరేషన్ చేసింది. ఆ రైతు డిక్లరేషన్ లో వచ్చినటువంటి స్పందన తరువాత కాంగ్రెస్ పార్టీ మరొక 4 డిక్లరేషన్లు చేసింది, 6 గ్యారంటీలు ఇచ్చింది. అవి ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. కాబట్టి మొదటిసారి కాంగ్రెస్ ఒక దశాబ్దం తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాగలిగింది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివ్ ఇమేజ్ ప్రభుత్వంలోకి రావటానికి నాడు నిర్వహించినటువంటి రైతు డిక్లరేషన్ బాగా ఉపయోగపడింది అనేటటువంటిది మనం కాదనలేనటువంటి వాస్తవం. ఆ రైతు డిక్లరేషన్ కి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తీసుకొని వచ్చింది. రాహుల్ గాంధీ సమక్షంలోనే రైతు డిక్లరేషన్ ని ప్రకటించింది. చాలా కీలకమైనటువంటి హామీలను ఆ డిక్లరేషన్ లో ప్రకటించారు. బట్ ఇప్పుడు ఆ డిక్లరేషన్ పూర్తయింది కాబట్టి ఆ డిక్లరేషన్ ఎంతవరకు మీరు అమలు చేశారు అనే దానికి ఒక విమర్శగా బీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాల నయవంచన అనేటటువంటి ఒక క్యాప్షన్ తీసుకొని ఆ సదస్సు నిర్వహించినట్టుగా మనకి కనపడింది. అయితే మనం ఒక ప్రశ్న వేసుకోవాలండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, రాష్ట్రం ఏర్పడక ముందు
తెలంగాణ ప్రాంతంలో రైతుల పరిస్థితి ఎలా ఉండే, వ్యవసాయం ఎలా ఉండే, వ్యవసాయం ఎంత లాభదాయకంగా ఉండే, పంటలు ఎలా ఉండే, పంటలకు జరిగేటటువంటి గిట్టుబాటు ధర ఎలా ఉండే అని ఒక్కసారి గనక మనం మననం చేసుకుంటే, తెలంగాణ రాకముందు ఈ ప్రాంతము రైతుల ఆత్మహత్యకు నిలయంగా మారిపోయింది. దేశంలోనే తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి రైతు ఆత్మహత్యలు మొదటి స్థానంలో నిలబడితే, అనేక సంస్థలు, అనేకమైనటువంటి ప్రొఫెసర్స్, మేధావులు ఈ సమస్య పైన అధ్యయనం చేశారండి. అసలు ఎందుకు రైతులు ఈ స్థాయిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేటటువంటి దాని మీద ఒక అధ్యయనం చేస్తే మనకి తెలిసినటువంటి ఒక ప్రాథమికంగా జరిగినటువంటి ఒక అంశం ఏంటి అని అంటే, ఇక్కడ వ్యవసాయము లాభసాటిగా లేదు. ఎందుకు లాభసాటిగా లేదు అంటే, నీళ్లు లేవు రైతులకు. పంట పండించాలనేటటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా నీళ్లు లేవు. వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయ సేద్యం ఖర్చులు పెరిగాయి. రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు, అనుత్పాదక వ్యయాలు చేస్తున్నారు అనేటటువంటి కొన్ని అంశాలు వచ్చాయి. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు, అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 12 సంవత్సరాల జర్నీలో మనం సగర్వంగా చెప్పుకోవాలండి. ప్రభుత్వాలు ఏమైనా ఉండనండి, మనం రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకుందాము, బట్ ఒకటి మాత్రం మనం చెప్పుకోవాలి, ఒక గుణాత్మకమైన మార్పు ఏంటి అని అంటే, క్రమంగా రైతు ఆత్మహత్యలు ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో తగ్గాయి. దానికి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు ఉపయోగపడ్డాయి. కానీ రైతాంగము, వ్యవసాయదారులు, వ్యవసాయం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం చూపించలేకపోయాము అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మీకు జగిత్యాల సభలో చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి, మాట్లాడుతున్నప్పుడు రైతు బంధు పథకాన్ని ఎందుకు తీసుకొచ్చాను అనేటటువంటి ఒక మాట చెప్పాడు. అశోక్ గులాటి ఈ దేశంలో ఒక వ్యవసాయ ఎకనామిస్ట్ అండి, ఒక ఆర్థికవేత్త, వ్యవసాయ రంగానికి చెందినటువంటి ఒక ఆర్థికవేత్త. అశోక్ గులాటి సూచనల మేరకే నేను రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొని వచ్చానని చెప్పారు. రైతు బంధు కార్యక్రమం ఏంటి అని అంటే, రైతుకి పెట్టుబడి సహాయం అందించేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం. దాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సినటువంటి ఒక కార్యక్రమం. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి అంశాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది? 10 సంవత్సరాల్లో రైతాంగానికి, వ్యవసాయదారులకు కేసీఆర్ చేసినటువంటిది ఏంటి అనేది ఒక ప్రశ్న వేసుకుంటే, మనం నిజంగా కేసీఆర్ కొంత ప్రయత్నం చేశారని చెప్పాలండి. ఎందుకనంటే రైతు బంధు లాంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు, రైతు బీమా లాంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు, నీళ్ళు ఇవ్వటానికి కాళేశ్వరం ప్రాజెక్టు, సరే అది కూలిందా, నడుస్తుందా అనేది రాజకీయ విమర్శలు పక్కన పెడితే, నీళ్ల కోసము ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, గ్రౌండ్ వాటర్ ని పెంచడానికి, చిన్న చిన్న చెక్ డ్యాములు కట్టుకోవటానికి మిషన్ కాకతీయ లాంటి పథకాన్ని తీసుకొచ్చారు. 24 గంటల ఉచిత విద్యుత్తుని తీసుకొని వచ్చారు. కొంత రైతాంగానికి ఒక బలం చేకూర్చేటటువంటి ప్రయత్నాలు చేశారు. దాంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. దాంతో రాష్ట్రంలో కొంత ఉత్పత్తి పెరిగింది అనేటటువంటి విషయం మనకి గణాంకాలు చూస్తే స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు సమస్య, రాజకీయ విమర్శలు ఎక్కడొస్తున్నాయంటే, 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చేస్తున్నప్పుడు, మేము బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ మేలు చేస్తాము, రైతాంగానికి ఎక్కువ సహాయం చేస్తాము అనేటటువంటి హామీలు ఇచ్చారు. బట్ 15,000 అన్నారు, కౌలు రైతులకు అన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు. రైతు డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలు ఈ 29 నెలలుగా ఈ ప్రభుత్వంలో అమలు జరిగాయా లేదా అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. అక్కడే రాజకీయ పరమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. బట్ గతంలో ఉన్నటువంటి పథకాలను కొనసాగిస్తూ ఇంకా కొన్ని బోనస్ లాంటి పథకాలను, ఒకేసారి 2 లక్షల రూపాయల రుణ మాఫీ లాంటి పథకాలను ఈ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా, బట్ ముఖ్యంగా ప్రశ్న ఎక్కడ తలెత్తుతుంది అంటే, 2022 మే 6 నాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి అనేటటువంటి ప్రశ్నకే మనం ప్రభుత్వం నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి కాదు, ప్రభుత్వం నుండి సమాధానం కోరుతున్నాము. ఎగ్జాక్ట్లీ. కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారితో మాట్లాడతాం. నుమాన్ గారు, 6th మే 2026 ఈ డే కంటే 4 ఏళ్ల ముందుకు వెళ్తే, వరంగల్లో రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ గురించి ఇవాళ రైతు సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆల్మోస్ట్ ఏకిపారేసినంత పనిచేసింది. కాళోజీ రాసినటువంటివి
కొటేషన్స్ చెప్పారు. మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి, కసారకుండా బుసగొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి. గుర్తుంచుకున్నారు, టైం కోసం వెయిట్ చేస్తున్నారు, తప్పకుండా కాటేసి తీరుతాము అని మీకు ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది ఈ కోట్ చూస్తే. అయితే మీరు ఇచ్చినటువంటి వరంగల్ డిక్లరేషన్లో మేజర్గా మీరు 100% మేము ఇది చేశాము అని మీరు గుండె మీద చేసుకొని చెప్పగలిగే ఏమైనా ఉన్నాయా? నుమాన్ గారు చెప్పండి, నిజాయితీగా చెప్పండి. చెప్తాను తప్పకుండా. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ ప్రొఫెసర్ శేషు గారికి, యాజ్ వెల్ యాజ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మేడం మీరు సూటిగా అడుగుతున్నారో నేను కూడా సూటిగా సమాధానం చెప్పదలుచుకుంటున్నాను. ఒక్కసారి మనము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేము రైతు భరోసా అని చెప్పేసి తీసుకొచ్చామో, రైతు బంధు అని చెప్పేవాళ్ళు, మేము రైతు భరోసా అని చెప్పాం. క్లియర్ గా మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితుల్ని బట్టి ఎక్కడైతే సాధ్యమవుతుందో అక్కడ ఇస్తూ వెళ్ళాము. ఇప్పటి వరకు 3 సార్లు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక్కసారి మీరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు బోనస్ ఇస్తున్నాము. సన్న బియ్యానికి మీకు చూస్తే ప్రతి ఒక్కరికి వారం రోజుల లోపే 500 రూపాయల సన్న బియ్యం ఇస్తున్నాము. మినిమం సబ్సిడీ ప్రైస్ 2800 రూపాయలు ఈ రోజు ప్యాడీకి ఇస్తున్నాము అని అంటే అది దాని యొక్క ప్రైసింగ్ బీఆర్ఎస్ ఎన్నడూ కూడా చేయలేదు. 36 లక్షల మెట్రిక్ టన్లు పండిస్తున్నటువంటి రబీలో ప్యాడీ ఈరోజు 90 లక్షల మెట్రిక్ టన్ ప్యాడీ పండిస్తున్నారు. అంటే మేము చేస్తున్నటువంటి ప్రోత్సాహం వల్లనే ప్యాడీ అనేది ఇంత క్వాంటిటీ వస్తుంది మార్కెట్లో. దానికి కూడా ప్రతి ఒక్క గింజని కొంటామని చెప్పేసి మేము ప్రతి ఒక్కటి కొంటున్నాము. ఈ రోజు ఇక్కడే కాదండి, వారు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వారు తీసుకోకపోయినా సరే మేము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కింద ఫిలిప్పీన్స్ బయట దేశాలకి కాకినాడ లాంటి పోర్ట్స్ ద్వారా కూడా మేము బయటకి 22,000 బ్యాగ్స్ వి హావ్ సెంట్ ఇట్. ఇది వాస్తవం కాదా? ఇది అంటే ఈ రోజు రైతు సంక్షేమంగా ఉండి ఎవరైతే కష్టపడుతున్నారో కష్టపడ్డ ప్రతి రైతుకి ప్రతి ఒక్క గింజ కొని ఈ రోజు వారికి వారం రోజుల లోపు వారికి డబ్బులు ఇస్తుంటే ఈ రోజు వీరికి ఓట్లు కావాలి కాబట్టి రైతుల్ని ఏదో రకంగా మభ్యపెట్టాలి కాబట్టి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. వారి భాష ఏంటని చెప్పేసి అడగదలుచుకుంటాను. వారికి అంతే రైతుల మీద ప్రేమ ఉంటే వారు ఆనాడు ఏం మాట్లాడారో కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి సవినయంగా నేను కోరుకుంటున్నాను కల్వకుంట్ల తారక రామారావు గారికి. వారి నాయనే అన్నారు కదా, కేంద్రం కొనట్లేదండి, ఎందుకు మీరు వడ్డిస్తారని చెప్పేసి చెప్పారు కదండి. మరి మర్చిపోయారా మీరు? ఆ రోజు మీరు మర్చిపోయినటువంటి మాటలు ఈ రోజు వరంగల్ పోరుగల్లు జిల్లా అయినటువంటి వరంగల్లో మీరు మాట్లాడుతున్నారండి. ఎట్లా మాట్లాడతారండి మీరు? నాకు అర్థం కాదు. యు ఆర్ ట్రయింగ్ టు ప్రవోక్ ద పీపుల్. మీరు రైతుల్ని ప్రవోక్ చేసి ఏమంటున్నారండి? నాగలితో మీరు కొడతారంట. నాగలితో రైతులు కాంగ్రెస్ లీడర్లని కొట్టే రోజులు దగ్గర పడ్డాయని అంటున్నారు. మిమ్మల్ని కొట్టిర్రు కాబట్టి మీరు ఫామ్ హౌస్ కి పోయినారు. ఈ రోజు వరకు సీక్రెట్ చెప్పలేదు. 4,000 రూపాయలు ఎంఎస్పి తీసుకొస్తున్నా అని చెప్పేసి వారు చెప్పినారు క్వింటాల్ కి. వాళ్ళ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎట్లా తీసుకొస్తున్నారో కొంచెం చెప్పండి. ఆ సీక్రెట్ ఏంటో అందరికి చెప్పండి, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు అని చెప్పేసి చెప్తే దానికి సమాధానం లేదు. ఇక ఆ వ్యక్తి వచ్చేసేసి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారండి. నేను ఇంత రెస్పెక్ట్ఫుల్ గా మీరు డిబేట్ చేస్తున్నారు కాబట్టి ఆ మాటలకి నేను జవాబు ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికన్నా మీరు మారండి. ఈ రకంగా విమర్శలు చేసి ప్రజలని రెచ్చగొట్టి రైతులని రెచ్చగొట్టి ఈ రకంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండండి. అవును, మీరు చెప్పండి, సవాళ్ళు ఉన్నటువంటి వాట వాస్తవం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాట వాస్తవం. ఇన్ని ఆర్థిక లోటుపాట్లు ఉన్నా సరే మేము 100% ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేస్తున్నాం కదా. ఇన్ని సవాళ్ళు మీ ముందున్నాయి, ఇన్ని ఆర్థిక సవాళ్ళు మీ ముందున్నాయి. మన బడ్జెట్ ఏంటో మీకు తెలుసు. అయినా కూడా మరి డిక్లరేషన్లు ఇచ్చే ముందు మీకు తెలీదా ఇవన్నీ కూడా అమలు కానటువంటి హామీలు మనం ఇస్తున్నాము, రేపు ఇది మన మెడకు చుట్టుకుంటుంది అన్నటువంటి ఇదిలో లేకుండానే మీరు ఇచ్చేసారా? అలవి కాని హామీలు ఏమి ఇవ్వలేదు మేడం. అన్ని అలవి కాని హామీలు అని చెప్పి అలవి అయితే మరి 2.5 ఏళ్ళు అయింది. వీటిల్లో ఏది ఒక్కటైనా నెరవేర్చారు నుమాన్ గారు? అది చెప్పండి. 20,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసినటువంటి వాట వాస్తవం కాదా? 70% మంది ఎవరైతే ఎలిజిబుల్ గా ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి వాట వాస్తవం కాదా? ఎక్కడైనా సరే టైటిల్ డిస్ప్యూట్స్ ఉండి ఎక్కడైనా సరే మార్టగేజ్ అనేది 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే అటువంటి వారికి ఎక్కడ జరగలేదు, కానీ 70% మందికి జరగలేదా మేడం? అంటే మీరు ఊరికేనే ఏది జరగలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేటీఆర్ విసిరిన సవాల్ని మీరు తీసుకునేటువంటి పొజిషన్ లో లేరు కదా.
100% ఏ ఊరికైనా అయితే 100% రుణమాఫీ అయింది అని అంటే నేను రాజీనామా చేస్తా అని చెప్పారు. రామ్మూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. వారు వరంగల్ నుంచి వస్తారు. వారికి ఇష్టం వచ్చినటువంటి యొక్క నియోజకవర్గంలో ఒక విలేజ్ ని సెలెక్ట్ చేయమని చెప్పండి. అక్కడ మా ఎమ్మెల్యేలు నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. పరకాల నుంచి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, రేవూరి గారు. వారి ఇష్టం వచ్చినట్టు మినిస్టర్ గారు కొండ సురేఖ గారు ఉన్నారు. రండి, మీరే చెప్పండి. ఏ ఊరు ఎంచుకుంటారు? మేం కాదండి, మీరు ఎంచుకోండి. మీరే నాకు ఇవ్వండి. రేపు రండి. నేను ఉంటా. నుమాన్ గారు రేపు పొద్దున మీరు రండి. నా సవాల్ మీరు స్వీకరించండి. మీ సవాళ్ళు నా సవాల్ మీరు కాదండి. నేను క్లియర్ చెప్తున్నా. మీడియేటర్ గా అన్నగారు ఉన్నారు, మీడియేటర్ గా మీరు కూడా ఉన్నారు. రామూర్తి గారు చెప్పండి. నేను ఒక విలేజ్ సెలెక్ట్ చేస్తాను. మీరు జడ్జి గారండి. నేను చెప్తున్నా 100% ఏ ఊర్లో అయిందంటే నేను కూడా రాజకీయంగా శాశ్వతంగా తప్పుకుంటా. నుమాన్ మీరు తప్పుకుంటారా? నుమాన్ జీ ప్లీజ్ హియర్ మీ. మేడం, రాజ్ న్యూస్ వేదికగా ఇద్దరు పార్టీ ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు ఎవరిని పంపినా అభ్యంతరం లేదు. నేను వరంగల్ జిల్లాలో ఒక విలేజ్ ని సెలెక్ట్ చేస్తాను. ఆ విలేజ్ లో మొత్తం 100% రైతు రుణమాఫీ అయిందా, ఎంతమందికి అయింది, ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఇంకెంత మందికి కావాలనేటటువంటి ఒక డాటా తీసుకుందాం. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా సంబంధించినటువంటి అంశం. చాలా కాన్ఫిడెంట్ గా రెడీ అని చెప్తున్నారు నుమాన్ గారు. మీరు సవాళ్ళు కాదు. 100%. నుమాన్ గారు తెలియదండి వ్యవసాయం గురించి. ఆయన సిటీలో ఉండి సిటీలో బతికినోడు అండి. ఒక నిమిషం ఆగండి, నేను ఇప్పుడే జాయిన్ అయినా, నాకు టైం ఇవ్వండి, నన్ను మాట్లాడలేవండి. ఒక్క నిమిషం. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకుడు రామ్మూర్తి గారు, బీజేపీ నాయకుడు పైలా కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు. రామ్మూర్తి గారు, సవాళ్ల పర్వం కొనసాగుతూ ఉంది. అక్కడ కేటీఆర్ సవాల్ విసిరారు. అటు రేవంత్ కి, తుమ్మల నాగేశ్వరరావుకి ఇద్దరికి కూడాను. ఒక్క ఊర్లో 100% కనుక రుణమాఫీ అయింది అని కనుక మీరు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. ఇప్పుడేమో మరి కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు ఖచ్చితంగా మేము రెడీ, వస్తాము, ఏ ఊరు కావాలంటే ఆ ఊరికి వెళ్దామని అంటున్నారు. వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. లేదండి, నేనే చెప్తున్నానండి. వాళ్ళ అధినాయకత్వం అని చెప్పానండి. అందరు జాక్కుంటారు. ఇంకోటి ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఇంటి పేరు సార్థకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఇంటి పేరు తుమ్మల కాబట్టి వ్యవసాయం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ క్షేత్రంలో తుమ్మలు మొలిపిస్తున్నాడు. అంతే తప్ప ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత, ఆయన రాకముందు ఏ విధంగా ఉండే, వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు ప్రతి రైతు నడితే చెప్తారండి. యూరియా కాడ కష్టాలే, అదే విధంగా రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలుసు. ఒకసారి మొన్న ఒక ఎకరానికి ఇచ్చిళ్ళు, దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు సభ పెడితే మళ్ళీ 1 ఎకరం ఇచ్చిళ్ళు. అంతే తప్పగానే వీళ్ళు ముఖ్యంగా చేసింది ఏం లేదు. ముఖ్యంగా రైతులకు వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా హరిగోస పెడుతున్నారు అనేది మనం చూసుకుంటే, నేను మొన్న వెళ్ళానండి, కళ్ళల కాలికి వెళ్తున్నా నేను కూడా. ఎందుకంటే గత కొన్ని ఏళ్ళుగా నేను పార్టీలో ఉన్నా కాబట్టి, అదే విధంగా రాజకీయంగా కాకపోయినా కూడా ఒక రైతుకు సంబంధించిన బాధలు నాకు తెలుసు కాబట్టి, నేను ఊర్లో పుట్టినాను కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళాల దగ్గర కొనుక్కున్నది వాస్తవం. కళాల దగ్గర కొని ఏదైతే వెంటనే వాళ్ళ మార్కెట్ సంబంధం లేకుండా అమ్ముకునే పరిస్థితి ఉండేది, వడ్లు కానీ అదే విధంగా జొన్నలు కానీ. ఈ రోజు పరిస్థితి, నేను ఎనుమాముల మార్కెట్ పోయినండి. నేను అవసరమైతే మీరు నాది సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి, అక్కడ ఉన్న ఒరిజినల్ రైతులే పెట్టిన. నేను ఏమంటున్నా, వీళ్ళలాగా దొంగ నాటకాలు ఆడే పార్టీ మాది కాదు. ముఖ్యంగా ఏంటంటే రైతులు బండ బూతులు తిడుతున్నారు. ఒక స్త్రీ పాపం అవి 16-17 రోజుల నుంచి వెళ్ళి వాస్తవంగా మార్కెట్ లో ఉంటే కనీసం కొనటోడు లేడు. ఏమన్నా కాటా పెట్టమంటే 1500 లంచం అడుగుతున్నారట. అదే విధంగా ఏదంటే బార్దాన్ ఏమంటే బార్దాన్ లేదు. అదే విధంగా కొనేటోడు దిక్కే లేడు. అసలు వీళ్ళన్న ఎంఎస్పీ రేట్ ఆడలేదు. కంప్లీట్ గా 1800, 1300 తీసుకుంటున్నారండి. మొత్తం కుమ్మక్కయి, దళాలతో కుమ్మక్కయి రైతులను అరిగోస పెడుతున్నారు. బ్రష్ చేసుకొని మార్నింగ్ ఆడ అన్ని కాలకుత్తెలు ఆడనే తీసుకునే పరిస్థితి. పిల్లలు తల్లులు వచ్చి ఆడ మొత్తం కంప్లీట్ గా ఊరు వాడ అంతా తరలి వచ్చి ఆడ ఒక యుద్ధ వాతావరణం ఉన్నదండి. ఏంటంటే వీళ్ళకి ఇంత హరిగోస పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు మేము ఉన్నామండి. రైతులు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కంటే ఇప్పుడు చాలా మెరుగైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. 20,000 కోట్లు ఒకటేసారి నిధులు విడుదల చేశారు రుణమాఫీ కోసం. ఇదే మాట నేను చెప్తున్నా. రుణమాఫీ పక్క పెట్టండి, రుణమాఫీ ముచ్చటని మొత్తం క్లియర్ చెప్తా. ఏదైతే బ్యాంకులో తనఖా పెట్టిన రుణాలు, మార్టిగేజ్ లోన్స్ అంటారు, రుణమాఫీ అడ్డం పెట్టుకొని ఎంత వసూలు చేస్తారు అనుకుంటున్నారా మీరు? 18,000 నుంచి 12,000 కోట్ల మధ్యలో వసూలు చేసిల్లండి. ఇప్పుడు వాళ్ళు వసూలు చేసి బ్యాంక్ ఇచ్చి, బ్యాంక్ ఏదో పూచీకత్తుగా ఉండి ఏదో పెద్ద నాటకం చేసి. ఇంకోటి ఏంటంటే రుణమాఫీకి సంబంధించి ఈయన అమెరికాలో 35,000 కోట్లు అంటాడు.
అదే విధంగా ముఖ్యంగా బడ్జెట్ లో కూడా అదే 35,000 కోట్లు అని చెప్తారు. దాని తర్వాత ఒక మంత్రి చెప్తాడు బడ్జెట్ సమావేశాలలో 21 అని చెప్తాడు. ఇంకొక మంత్రి చెప్తాడు 18,000 కోట్లు అంటారు. ఎవరిన్న మాట నమ్మాలండి? వీళ్ళకి రాఘవేంద్ర ఎక్కల బుగ్గొనియండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్తున్నా, వీళ్ళు రైతు రుణమాఫీ ఏం చెప్పిల్లండి? ఏకకాలంలో నేను కడుపు మార్చుకుంటే 40,000 కోట్లు పెద్ద నాకు సమస్య కాదు, 40,000 కోట్లు ఏకకాలంలో చేస్తాను. ఇప్పుడు మరి ఎన్ని రోజులండి ఈయన కడుపు కట్టుకొని? అంటే ఈయన కడుపు కట్టుకోలేదన్నట్ట. మొత్తం దాదాపు 29-30 నెలలుగా మొత్తం మెక్కుతున్నట్టేనా ఇక? అంటే ఈయన కడుపు కట్టుకోవట్లేదు. ముఖ్యంగా ఢిల్లీకి పంపుతున్నాడు, రాహుల్ గాంధీకి పంపుతున్నాడు, ఎలక్షన్లకు ఖర్చులు పెడుతున్నారు. వాస్తవంగా హెలిప్యాడ్ అయితే ఫంక్షన్లకు తిప్పుతున్నారండి దుర్మార్గులు. ఎంత ఘోరం అండి! ఆఖరికి ఒక రాష్ట్ర స్థాయి చైర్మన్ ఫంక్షన్ కు పెళ్లి ఫంక్షన్ కు నేను వస్తాను హెలికాప్టర్ కొట్టుకుంటున్నారు. ఒకటి ఎన్నికలకు ఏ విధంగా వాడుకుంటారండి? రాహుల్ గాంధీ ఏ హోదాలో రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ను కేరళలో వాడుకుంటారు, తమిళనాడులో వాడుకుంటారు? దీనికి సమాధానం చెప్పానండి. ఏ హోదాలో వాడుకుంటారు? ఏ సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి? గతంలో బీఆర్ఎస్ వరేస్తే ఉరి అన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండుతోంది. ప్రతి గింజని కూడా కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. అండ్ కేంద్రము వరి కొనట్లేదని బీఆర్ఎస్ ఢిల్లీలో ధర్నా చేసినటువంటి రోజులను ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తున్నారు. మేము కేంద్ర మంత్రి వెళ్ళి కొనమంటే మీరు నూకలు తినడం నేర్చుకోమని చెప్పిన తర్వాత ఢిల్లీలో ఒక పెద్ద వాస్తవంగా చెప్పాలంటే నిరసన తెలియజేసింది మేము. అదే విధంగా వరి కొనకున్నా కూడా వడ్లు కొనకున్నా కూడా మేమే కొని వాస్తవంగా తడిసిన ధాన్యాన్ని కొనింది ఇవ్వాలన్నది కూడా ప్రజలు చెప్తారండి, రైతులు చెప్తారు. మేము కాదు, తడిసింది కూడా కొన్నాము. అదే విధంగా ఒక్క రైతు కూడా ఆపద రాకుండా చూసుకున్నాము. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల పాలిట స్వర్ణయుగంగా కలిసింది. ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా దినదినం ఒక గంటలా గడుస్తుంది. అది మేము వాస్తవంగా చెప్పడం రైతులు అంటున్నారు. రైతు బంధు కేసీఆర్ గారు, అదే విధంగా రైతు రాబంధు రేవంత్ రెడ్డి అని క్లియర్ గా చెప్తున్నారు. మేము కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ సవాళ్ళు కానీ, ఇప్పుడు మీరన్న మాటలు కానీ లేకపోతే వీళ్ళన్న మాటలు కానీ రైతుల దగ్గర పోయాడు కానీ, ఇంకోటి ఏంటంటే ఒక మంత్రి అంటాడండి, చాలా వాస్తవంగా చెప్పాలంటే దుర్మార్గమైన మాట అండి, రైతు బంధు రాలేదని చెప్తోని కొట్టాలంట. మరి రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిన ఏ చెప్తోని కొట్టాలండి? ఎడమకాలతో చెప్తోని కొట్టాలి, రైతులు లేకపోతే కుడికాలతో చెప్తోని కొట్టాలా? ఈ విధమైన మాటలు మాట్లాడుకుంటా ఇప్పటికి కూడా కేటీఆర్ గారు వాస్తవంగా సవాల్ విసింది. వాస్తవ పరిస్థితులు అండి ఇక్కడ ఉన్న. వాస్తవంగా మీరు ఎవరైతే చరాల నుంచి పంపండి, నుమాన్ని పంపండి, లేకపోతే మధ్యలో అన్నగారు ఉంటారు, అదే విధంగా పల్లె కృష్ణారెడ్డి గారు ఉన్నారు. మనం అందరం పోదు రైతుల ముందు పోయి మాట్లాడదాం. నాకున్నదండి ముఖం, నన్ను వాస్తవానికి చెప్తున్నా, నన్ను స్వీకరిస్తారు. కానీ కాంగ్రెస్ నాయకుడు కనబడితే కంచమించలు కొట్టే పరిస్థితి రైతులు. ముఖ్యంగా వరంగల్కి రండి, వరంగల్ ఎనిమామల రైతులు జొన్న రైతుల దగ్గర పోదాం. ఎవరి దగ్గరకు వద్దండి, జొన్న రైతుల దగ్గర 20-25 రోజులుగా వాళ్ళ మొత్తం వేల బ్యాగులు పెండింగ్ లో ఉన్నాయి. 25 రోజుల్లో కొనకుండా ఏం చేస్తున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఎవరి కోసం వచ్చింది? ఇప్పుడు రైతులను మభ్యపెట్టొచ్చిన ప్రభుత్వము, రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వము ఇంకా ఎన్ని రోజులు రైతులను మోసం చేస్తారు? ఇప్పుడు రైతు బంధు మోసమే చేస్తారు. నేనేమంటున్నా, రైతు బంధుకు అదే విధంగా రైతు భరోసా తేడా చెప్తా అండి. రైతు బంధు అంటే ఆపదలు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తాడు. రైతు భరోసా అన్న పథకాన్ని వీళ్ళు మార్చినప్పుడు అర్థం చేసుకోవాలండి. భరోసా అంటే ఏంటంటే భుజం మీద చేసి ఓకే అని చెప్పినట్టు అంతే తప్ప కానీ ఆడ పైసలుండయి ఏముండయి. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎప్పుడు కుంగిపోతే ఎప్పుడు కాలిపోతే ప్రజలు అంత సంతోషంగా ఉంటారు అంతే తప్ప కానీ వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు మాకు పోటీగా. రైతు మేళాలని పెట్టిల్లు, మేళ అంటే మేళ పెట్టేది మేళ అనుకుంటున్నారు, మేళ పెట్టిల్లు అది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో పెట్టిల్లు, అది కూడా మాకు పోటీగా మీరు మీటింగ్లు పెట్టు కాదండి, మా పోటీగా మేము. ఎందుకంటే మేము 10,000 ఇస్తా అంటే మీరు 12,000 ఇస్తా అన్నారు, లేకపోతే మేము 15,000 ఇస్తా అంటే మీరు 16,000 ఇస్తాను. ఈ విధంగా మీరు పోటీ పడాలి కానీ మేము ఇచ్చిన దానికంటే మేము రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి కానీ దానికి కట్టింగ్లు పెట్టుకుంటా దీనికి కట్టింగ్లు పెట్టుకుంటా వచ్చిన తర్వాత 15,000 అకౌంట్ టక్క పడుతుంటారు. ఇప్పుడు టక్క పడుతున్నాయండి, కానీ ఎవరి అకౌంట్ లో పడుతున్నాయి? రాహుల్ గాంధీ అకౌంట్ లో పడుతుంది. ఇంకోటి ఏంటంటే మొబైల్ కి ఇంతకుముందు క్విక్ మెసేజ్లు కానీ వాస్తవంగా ఏదంటే మొబైల్లో మెసేజ్ ఇంతకుముందు ఏ విధంగా వచ్చాయంటే రైతు బంధు మెసేజ్ వచ్చేదండి. ఇప్పుడు ఏ మెసేజ్ వస్తున్నాడు? అమౌంట్ కట్ అయిన పైసలు, ఎందుకంటే మీ అకౌంట్కి వెళ్ళి కట్ చేస్తున్నాం అని చెప్తున్నాడు కదా, ఆ విధంగా కట్ చేస్తున్నాడు తప్ప ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా సోయి తెచ్చుకొని రైతులకు ఏది ఇప్పుడు కరెంటు మోసమే చేస్తుంది. అదే విధంగా మీరు ముఖ్యంగా రైతులకు సంబంధించి మన గోదావరి మీద తీసుకుందామండి. ఒకటే చిన్న విషయం, గోదావరి మీద తీసుకుందాం. దాదాపు 65 ఏళ్ళు వీళ్ళు పరిపాలన చేసింది మొత్తం కాంగ్రెస్ పార్టీ, ఇంకా కొంత సమయం అయితే టీడీపీ కూడా చేసింది. మరి గోదావరి మీద ఈ దుర్మార్గులు ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదండి? నేను సూటిగా అడుగుతున్నా. ఒక ఎస్ఆర్ఎస్పీ ఉంటుందా అండి? ఎస్ఆర్ఎస్పీ దాని కెపాసిటీ ఏందండి? వాస్తవంగా చెప్తాను 80 టీఎంసీలు. మరి వాస్తవం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మట్ తర్వాత అయితే సుందిల్లా తర్వాత అన్నారం
అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని ప్రజెంట్ 400 నుంచి 500 టీఎంసీలు మనం గోదావరి తోడుకుంటే వాస్తవం. అవసరమైతే నీటిపారుదల శాఖ నుంచి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఆ పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ కి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ళలో ఎంత పంట సాగు జరిగిందంటే వాస్తవం క్లియర్ గా ఎన్ని కొత్తగా ఎకరాలు 98 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చిందని చెప్పింది. మేము ఈ రోజు వరి సన్న బియ్యం పండిందంటే, దొడ్డు బియ్యం పండిందంటే అది మా కార్యక్రమాల తప్ప వీళ్ళని చూసి వీళ్ళ ముఖాలు చూసి వికసించి పండలేదండి. ఈ రోజు కూడా రేషన్ షాప్ లో మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ రోజు కూడా రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తున్నారంటే అది గౌరవ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం తప్ప వీళ్ళ ఎవ్వరి నిర్ణయం కాదు. వీళ్ళ ముఖాలను చూసి విరగూసి వరి పండలేదు, మొక్కజొన్నలు పండలేదు, ఏం పండలేదు. గత పరిపాలన మీకు చేసిన ఎందుకంటే 9.5 సంవత్సరాల్లో మిషన్ కాకతీయ గాని, అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గాని వివిధ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ఒక నిర్ణయాల వల్ల వాస్తవంగా సాగు పంట పెరిగింది. అదే విధంగా సాగునీరుని ప్రభుత్వాన్ని మిమ్మల్ని దూరం పెడితేనే వాళ్ళ మళ్ళా తీసుకొచ్చి మాకు ఒక్క అవకాశం అంటే అవకాశం ఇచ్చిళ్ళు. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా అధ్వానమైన పరిస్థితి తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇంద్రమ రాజ్యం అంటే పాతకాలం తీసుకుపోయి అదే విధంగా నిరల్వారిన భూమి, అదే విధంగా వలసలు పోయే భూమి తయారు చేస్తున్నారు. ఎండాకాలాన్ని పంటలు పండే కాలంగా కేసీఆర్ గారు చేస్తే మళ్ళీ ఎండాకాలాన్ని మొత్తం ఎండాకాలంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే అండి. ఇక బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు 4 ఏళ్ల క్రితం వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ లో 34 హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు 900 రోజులు దాదాపుగా అవుతోంది. కానీ రైతు డిక్లరేషన్ సంగతి ఏమైంది? ఇటు బీఆర్ఎస్ మాత్రం రైతుల పక్షాన మేము ఉన్నాము, వాళ్ళ సమస్యలపై మేము పోరాడతాము అని సభలు పెట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటే ఇక్కడ బీజేపీ పాత్ర ఏంటి? బీజేపీ ఎందుకు మరి మౌనంగా ఉంది? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గెలుపు తర్వాత మా టార్గెట్ నెక్స్ట్ తెలంగాణని, ఆపరేషన్ తెలంగాణ మొదలు పెట్టబోతున్నాము, ఢిల్లీలో కమలం, గల్లీలో కమలం అంటున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. మరి ఇలా రైతుల కోసము ఇక్కడ జరుగుతున్నటువంటి హామీలు, అమలు కానిటువంటి హామీల పైన బీజేపీ గళం ఎత్తితే కదా నెక్స్ట్ మీరు మరి అధికారంలోకి రావాలి అనేటువంటి మీ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లేది. ఎస్ మేడం, ముందుగా మీకు, రాజనీతి వీక్షకులకు, అలాగే చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే మేడం ఫస్ట్ మా బీజేపీ చెప్తాను కానీ ఫస్ట్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇందాక ఇద్దరు మాట్లాడింది. యాక్చువల్గా రైతుల దగ్గరికి పోయి, గ్రామాలకు పోయి చూసేయడానికంటే బ్యాంకుల దగ్గరికి పోయి రైతు రుణాలు తీసుకున్న వాళ్ళ రైతుల ఖాతాలు ఎన్ని బ్లాక్ చేసిందో చూస్తే ప్రతి గ్రామంలో 60 to 70% ఆఫ్ ది అకౌంట్లు బ్లాక్ చేసినవి ఉన్నాయి మేడం. ఇది వాస్తవము. కావాలంటే రేపు 1-2 బ్యాంకులకు వెళ్దాము, ఎన్ని రైతుల అకౌంట్లు బ్లాక్ అయ్యాయి చూడండి. రైతుల దగ్గర పోతే వాళ్ళు మోమాటానికో ఇటో అటో తెలుస్తుంది. అక్కడ ఏంటంటే స్టేట్మెంట్లు తీసుకుంటే మీకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. వీళ్ళు ఏం చేశారు, ₹1,00,000, ₹2,00,000 లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేస్తున్నారంటే 2 లక్షల పైన, 2,50,000, 30,000, 40,000 ఉన్న వాళ్ళు అవి ఆ పైన ఉన్న అమౌంట్ మీకు కడితే 2 లక్షల లోపు చేస్తే మేము రుణమాఫీ చేస్తామంటే అప్పులు సప్పులు చేసి 50,000, 60,000, 30,000 ఎంత ఎక్కువ ఉన్నది అది 2 లక్షల లోపుకు తీసుకొచ్చి రుణాన్ని తీసుకొచ్చి కట్టుకున్న తర్వాత ఇక ఇప్పుడు 2 సంవత్సరాలు దగ్గర సుమారుగా అయితే దాని గురించి అతి గతి లేదు, దాని గురించి మాట్లాడిన పాపాన పోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయట్లేదు మేడం. ఇది 100% వాస్తవము. నాతో రైతులు మాట్లాడిందే నేను మాట్లాడుతున్నాను. అడిగేది కృష్ణారెడ్డి గారు, క్షేత్రస్థాయిలో బీజేపీ పోరాటం ఎక్కడ కనబడట్లేదు. మేము ఒకటి మేడం, రైతుల గురించి మీకు బీజేపీ కనబడ్డదో లేదో కానీ మా కిసాన్ సేల్ ఉన్నది. మీకు కావాలంటే ఇప్పుడే వీడియోలు నేనే 2 రోజుల కింద నా కాన్స్టిట్యున్సీలో తాడ్వాయి మండలంలో రైతు రాస్తా రోకో చేయడం జరిగింది. కల్లాల దగ్గరికి పోయి అధికారులను నిలదీయడం జరిగింది. అంటే మా పార్టీలో వెంగులు ఉంటాయి మేడం, కిసాన్ సెల్ ఉంటుంది. ఆ కిసాన్ సెల్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. నాతో పాటు ఆర్ఎస్ఎస్ కిసాన్ సెల్ ఉంటుంది, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి మీరు తాడవే మండలింది. నిన్న జస్ట్ 3 days కిందకి మీరు రిపోర్ట్ తెప్పించుకోండి మేడం. అక్కడ రాస్తారు ఒక్కొక్కరు చేయడం జరిగింది. గిట్టుబాటు జరగలేదు, ప్రాపర్ గా కొనుగోళ్లు జరగట్లేదు. కొనుగోళ్ల విషయంలో అయితే చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ జరుగుతున్నది గ్రౌండ్ రియాలిటీ నుంచి చెప్తాను మేడం, ఒక్కొక్క అంశం చెప్తాను. అక్కడికి ఏమవుతుందంటే మేడం, కొనుగోళ్ల దగ్గరికి నెల రోజులైనా ఎవరు రావట్లేదు. ఎమ్మెల్యేలు వచ్చే ప్రారంభోత్సవాలు చేయరా, రైతులు పంట పండించి అక్కడ కొనుగోలు కేంద్రం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఎమ్మెల్యే వచ్చి ఓపెన్ చేసేదాకా
ఆ కొనుగోలు ఒక వారం కానీ 15 రోజులు కానీ అలాగే పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవం చేస్తేనే కొనుగోలు జరగనా లేదో అనేది కాంగ్రెస్ పార్టీ ఏమైనా జీవో తీసుకొచ్చుకుందా, కాంగ్రెస్ పార్టీ ఏమైనా మేనిఫెస్టోలో పెట్టి ఈ సిద్ధాంతాన్ని పెట్టుకుందో చెప్పాలి. అలా జరగట్లేదు. వచ్చిన తర్వాత కొనుగోలు చేయాలంటే అక్కడ పూర్తి స్థాయిలో అధికారులు లేదు. మనకు ఇక్కడ వాస్తవంలో జరిగింది ఏంటంటే మేడం, జిల్లాలు పెరిగినాయి, మండలాలు పెరిగినాయి, రైతు వేదికలు వచ్చిన తర్వాత దానికి అనుకూలంగా వ్యవసాయ అధికారులను రిక్రూట్మెంట్ జరగట్లేదు. మండలానికి ఒక్కరిద్దరే ఉన్నారు. ఒక్క నిమిషం మేడం, నాకు వాస్తవం చెప్పనియండి. ఆ రైతు కొనుగోలు దగ్గరికి అధికారులు ప్రాపర్ గా పోవట్లేదు. ఇప్పుడు సొసైటీలు ఉండే ఇంతకు ముందు ఆ సొసైటీల పదవి కాలం అయిపోయింది, అధికారుల ఇష్టారాజ్యం అయిపోయింది. కొనుగోళ్లు పెట్టి కాంటాలు పెట్టిన తర్వాత కూడా లారీలు అలగేషన్ జరగట్లేదు. లారీల అలగేషన్ కూడా 10 days 15 days జరుగుతుంది. అది కూడా తరుగుతోటి మళ్ళీ ఏంటంటే అక్కడికి ఇక్కడ అయిపోయిన తర్వాత లోడ్ అయ్యి గోడౌన్ పోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఇది తడి ఉంది, ఇది ఉంది, ఒక పూర్తి స్థాయిలో ఇంత ఉంది, తరుగు వచ్చిందని చెప్పేసి వాళ్ళు కింటాలు తరుగు తీసేసి వాళ్ళు చిట్టీలు ఇచ్చి మళ్ళా డబ్బులు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగట్లేదు, పేమెంట్ సరిగా జరగట్లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, వ్యవసాయ శాఖ ప్రాపర్ గా పనిచేయట్లేదు. రైతు రుణమాఫీ అన్నది ఇక అది అటకెక్కిచ్చేసేది. ఎంతసేపు మాయ మాటలు మభ్య పెట్టేసి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి గారి పాత్ర ఇంకొకటి మేడం, ఒక నిమిషం. రేవంత్ రెడ్డి గారి పాత్ర కేరళలో ఉన్నదన్నది ఏమున్నదండి? తెలంగాణలో అవినీతి చేసిన సొమ్మంతా తీసుకుపోయి కేరళలో పెట్టడం జరిగింది. అక్కడ రేవంత్ రెడ్డి పాత్ర సుస్పష్టంగా ఇక్కడ అవినీతి సొమ్మును అక్కడ పార్టీ పండుగ పంపించుకొని చూపించిండు, అంతే తప్ప. కానీ కేరళలో గెలిచింది 5 గ్యారంటీల హామీతో అని చెప్తున్నారు. 5 గ్యారంటీల హామీ, ఇక్కడ 6 గ్యారంటీలు. 5 గ్యారంటీల హామీల 6 గంటల 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినాయి. ఇక దాని గురించి మళ్ళీ మనం డిబేట్ చేద్దామంటే ఆల్రెడీ డిబేట్ చేసినాము. కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ముసల్దైంది, పాడెక్కే పరిస్థితిలో ఉంది. ఇక దానికి చేత కాదు, ఏమి కాదు, రేపో తీసుకుపోయి పాడెక్కిచ్చేసి ఇక మేము ఏదైతే ముక్తు కాంగ్రెస్ అన్నామో ఇక 1-2 రాష్ట్రాలలో ఉంది, ఆ పాడెక్కిచ్చేసి దాని లోపల పెట్టేస్తే ఇక దాని కాంగ్రెస్ గురించి మాట్లాడే పరిస్థితి ఏ రాష్ట్రంలో ఉండదు. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో అయితే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పకున్నా సరే కాంగ్రెస్ నాయకులే వాళ్ళే పాడెక్కించుకొని బొందబెట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. వ్యవసాయదారులను కానీ నిరుద్యోగస్తులను కానీ ఇక ఏ ఒక్క రంగంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ప్రజా అవసరాలకు అనుకుండా ప్రజలకు ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేస్తలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళని నేను ఒకటే చెప్తాను, 18-19 శాఖలు ఉండే దగ్గర 16 మంది మినిస్టర్స్ ఉన్నారు. 16 మంది మంత్రుల శాఖల పోర్ట్ఫోలియోలు చెప్పగలిగే పరిస్థితి ఉందా అంటే మనమే ఇంత రాజకీయ అనుభవం ఉన్న వల్లమే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నది అంటే ఇక మంత్రుల పనితీరు ఎలా ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి మేడం. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. నుమాన్ గారు మీరు అడగట్లేదు, కేంద్ర గనుల శాఖ మంత్రి పేరు చెప్పానండి ఒకసారి. కేంద్ర గనుల శాఖ మంత్రి పేరు చెప్పండి. కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి అయితే వాళ్ళ పోర్ట్ఫోలియోలు వాళ్ళకి తెలియదు, వీళ్ళ పోర్ట్ఫోలియోలు వీళ్ళకి తెలియదు. ఓన్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ పేరు తెలుస్తాయి. సరే నేను అడుగుతలేను కానీ నేను అట్లా అంటలేను కానీ ఏమంటున్నా చర్చ అది కాదు. చర్చ నేను అనే పాయింట్ మీకు అర్థం అవ్వట్లేదు. యాక్టివ్ ఉన్న వాళ్ళ పేర్లే తెలుస్తున్నాయి తప్ప మొత్తం పోర్ట్ఫోలియోలో వాళ్ళకి కూడా తెలవట్లేదు. పోర్ట్ఫోలియోలు కాదు చర్చ అది కాదు. వాళ్ళ రైతు సమస్యలని మనం రాజకీయాలకు వాడుకోకూడదు. రైతులకు సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచించాలా. రైతులు ఎదుర్కొంటున్నటువంటి క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రతిపక్షము ప్రభుత్వం ముందు పెట్టి ప్రభుత్వాన్ని నిలదీయాల. అప్పుడు రైతులకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని గమనించాలి. అయితే ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చే ముందు మాత్రం రైతులకు ఇది చేస్తాం అది చేస్తాము అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కానీ వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ టెక్నికల్ రీజన్స్ ఏదో ఒక కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా దీనివల్ల మేము ఇది చేయలేకపోతున్నాము అని కొత్తవన్నీ ముందుకు చూపిస్తూ ఉంటారు.
అదే కదా 75 సంవత్సరాలుగా ఈ దేశంలో రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వైఖరి అదే అనేది కొంచెం మ్యూట్ చేస్తారా మిగతా ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ మీరు మాట్లాడండి. రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలేంటి, అవి ఎంతవరకు నెరవేర్చింది అనేది మనం మాట్లాడాలి. వేరే చర్చ దాన్ని తీసుకపోతే అసలు సమస్య మిస్ అవుతుంది. పాయింట్ వైజ్ గా నేను చెప్తాను. పాయింట్ 1, ఒకేసారి 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో కూడా ప్రభుత్వము లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పారు. వాళ్ళు సక్రమంగా చేయలేదు, వీళ్ళు సక్రమంగా చేయలేదు. ఎందుకనంటే ఒకేసారి 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేసేటటువంటి క్రమంలో ఆ లబ్ధిదారుల సంఖ్యను ఎంత వీలైతే అంత తగ్గించేటటువంటి ప్రయత్నం చేసి దరిదాపు 35 నుంచి 40 లక్షల మంది రైతులకు లబ్ధి జరగాల్సిన దగ్గర 21 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేశారు. ఇది మనం చూడాల్సినటువంటి ఒక అంశం. అంటే రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయలేకపోయారు, వాళ్ళ లెక్కనే వీళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు అనేది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, రైతు బంధు వాళ్ళు ఇస్తున్నారు, మేము రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తాము, కేవలం రైతులకే కాదు కౌలు రైతులకు ఇస్తాము, కౌలు రైతులకు మాత్రమే కాదు వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. ₹1 వ్యవసాయ కూలీకి ₹1 ఇవ్వలేదు, ఒక్క కౌలు రైతుకి ₹1 ఇవ్వలేదు. ఇస్తానన్న 15,000 రూపాయలలో కూడా కోతబెట్టి 12,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వము తన మాటని నిలబెట్టుకోలేకపోయింది. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఈ ప్రభుత్వం చెప్తుంది గత ప్రభుత్వంలో ఏ పంటకి బోనస్ ఇవ్వలేదు, మేము సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము, బడ్జెట్ లో దీనికోసం 1,200 రూపాయలు కేటాయిస్తున్నాము అని చెప్తున్నారు. నిజమేనండి, కానీ డిక్లరేషన్లు ఇచ్చిన హామీ ఏంటండి? డిక్లరేషన్లు ఇచ్చిన హామీ ఏంటంటే 8 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇచ్చేటప్పుడు ఒక నిబంధన పెట్టి సన్నవడ్లు మాత్రమే, అంటే తెలంగాణలో వేసంగి కాలం వస్తే ఎక్కువగా దొడ్డు వడ్లు పండుతాయి కాబట్టి దాని నుండి భారాన్ని తప్పించుకునే ప్రయత్నంలో ఏం చేశారు, సన్నవడ్లు అనేటటువంటి ఒక నిబంధన తీసుకొచ్చి దానికి 500 రూపాయల బోనస్ ఇస్తామనేటటువంటిది అంటే బోనస్ ఇచ్చేటటువంటి క్రమంలో కూడా ప్రభుత్వము మాట తప్పింది, డిక్లరేషన్ లో ఉన్నట్టుగా ఇవ్వలేదు అనేది మనకి కనపడుతుంది. తర్వాత పంట కొనుగోలు, గత ప్రభుత్వము పంట వచ్చినప్పుడు కొనుగోలు చేయడానికి దరిదాపు 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి పంట కొన్నటువంటి సందర్భం ఉన్నది. అయినప్పటికీ రోడ్ల పైన ఒడ్లు ఆరబోసినటువంటి సందర్భాలు చూసాం. మరి మీరు చేయలేదు కాబట్టి మేము పంట కొనుగోలు కేంద్రాలను పెంచుతాము, పంటని తక్షణమే కొంటామన్నారు. మరి ఈ ప్రభుత్వాలు కొంటున్నాయా? పంటలు కొనగలుగుతున్నారా? మరి పంటలు కొంటే రైతులు ఎందుకు మార్కెట్ యార్డ్లలో ఇంత గడబిడ చేస్తున్నారు, ఇంత గోల చేస్తున్నారు అనేటటువంటి విషయం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు యూరియా అందక లైన్ లో చెప్పులు పెట్టి యూరియా కోసం ప్రయత్నం చేసినటువంటి రైతులు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఇబ్బందులు రాలేదు. కానీ మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోని యూరియా ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? యూరియా ఇబ్బందులను తొలగించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్న అడిగితే ప్రతిపక్షాలు అడిగినా చెప్పట్లేదు, రైతులు అడిగినా చెప్పట్లేదు. అక్కడ కొంత బాధ్యతా రాహిత్యం ప్రభుత్వాన్ని కనపడినట్టుగా మనకు కనపడింది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా కింద ఒక రైతు చనిపోతే, కుంట భూమి ఉన్నటువంటి రైతు చనిపోయినా వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు ఇంటికి వచ్చినటువంటి సందర్భం ఉంది. నా సొంత అక్కకి 3 గుంటల భూమి మాత్రమే వరి పొలం ఉంటే మా అక్క చనిపోయినటువంటి 7 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు వచ్చాయి. మరి ఇవాళ చనిపోయినటువంటి రైతులకు ఎందుకు రైతు బీమా సౌకర్యం రావటం లేదు అనేటటువంటి ప్రశ్నకి ఏం చెప్తారు? తర్వాత ఇంకొక చాలా కీలకమైనటువంటి ప్రశ్న అండి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు సంవత్సరానికి 2 సీజన్లో ఇచ్చారు. వానాకాలం పంటకిచ్చేవాళ్ళు, వేసంకాలం పంటకిచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 నవంబర్లో అంటే ఎన్నికల సందర్భంగా రావాల్సినటువంటి రైతు బంధుని మార్చిలో ఇచ్చారు 2024. కానీ ఈ ప్రభుత్వం 5 పర్యాయాలు ఇవ్వాల్సిన దగ్గర 3 పర్యాయాలు మాత్రమే రైతు భరోసా ఇచ్చింది, 2 పర్యాయాలు ఎగ్గొట్టింది. అంటే ఒక సీజన్ అంతా కూడా రైతు బంధుని రైతు భరోసాను ఎగ్గొట్టడం వల్ల 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలింది. కానీ ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఎంత? 20,000 కోట్ల రూపాయలు. రైతు భరోసా కింద ఎగ్గొట్టింది ఎంత? 18,000 కోట్ల రూపాయలు. 2,000 కోట్లు ఖర్చు పెట్టారు రైతుల కోసం. రైతులకు మీరు ఎక్కడ అదనంగా మేలు చేశారు? రైతుల పక్షాన మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి ప్రశ్నకు ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? నా ప్రశ్నల్లా కేసీఆర్ గొప్ప చేసిండని నేను అనట్లేదు.
కేసీఆర్ హయాంలో కూడా రైతులకు ఇబ్బంది జరిగింది, కానీ కొన్ని మంచి పనులు చేశారు. కానీ నా ప్రశ్న ఏందనంటే, మీరు వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ హామీని పరిపూర్ణంగా సంపూర్ణంగా అమలు చేశారు? మీ పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీని పూర్తి స్థాయిలో నిలబెట్టి రైతులకు మేము ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తున్నామని చెప్పగలుగుతారు అనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. గత ప్రభుత్వాలు ఎలా రైతులను మోసం చేశాయో ఈ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేసింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఈ సవాల్ స్వీకరిస్తానని చెప్పినటువంటి నుమాన్ గారు కూడా లెఫ్ట్ అయిపోయారు మన డిబేట్ నుంచి. ఆయన దగ్గర కూడా సమాధానం లేదేమో వీటికి అన్నిటికీ చెప్పడానికి. అదేనండి నేనేమంటున్నాను, ఇవాళ మనం డిస్కషన్, ఆరోపణలు, రాజకీయ విమర్శలు కాదండి. రైతుకు న్యాయం జరగాలి. 2022 మే 6 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిక్లరేషన్ ని ముందు పెడదాం. ఏ డిక్లరేషన్ ని, ఏ హామీని ప్రభుత్వము పూర్తి స్థాయిలో అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవటానికి ఉన్నది అనేటటువంటి ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్తే సరిపోతుంది. అవును రామూర్తి గారు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో బీఆర్ఎస్ హయాంలో కూడా మీరు కూడా మొత్తం నెరవేర్చలేదు. తర్వాత లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారు. ఇవి ప్రధానంగా మీ పైన ఉన్నటువంటి ఆరోపణలు. ప్లస్ ఇంకొకటి మొత్తం పట్టాదారులకి ఇచ్చారు, కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. 10 ఏళ్ల పాటు మరి వాళ్ళని మీరు విస్మరించారు కదా. కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వకుండా, గుర్తింపు కార్డులన్నీ ఇచ్చుంటే అట్లీస్ట్ ప్రభుత్వ సాయాన్ని వాళ్ళకి వచ్చేదేమో. దాన్ని కూడా మీరే కదా దూరం చేసింది. లేదండి, రైతు బంధు మేము ఖచ్చితంగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇస్తాను. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే రైతు బంధు అన్నది ఒక వ్యవసాయ సాయం, వ్యవసాయానికి సాయం చేసిన తప్ప వ్యక్తులకు మేము సాయం చేయలేదు. అదే విధంగా అయితే కాంగ్రెస్ సంబంధించిన డిక్లరేషన్ కి, అదే విధంగా ప్రస్తుత పరిస్థితికి మనం పోల్చుకుంటే 2 లక్షలు ఏకకాలంలో చేస్తా అన్నారు. ఇప్పుడు మీరు కూడా నన్ను కూడా అడిగారు, ఇంతకుముందు మీ ఏకకాలంలో ₹1,00,000 చేశారంటే ఎస్, ఎందుకంటే ఏకకాలంలో చేయడానికి మీ అప్లికేషన్ పెడితే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఒప్పుకోని కారణంగా దాన్ని ఓన్లీ 2-3 దఫాలలో క్లోజ్ చేసినాం. అది కూడా ఒకటో దఫాకు, రెండో దఫాకు వాస్తవంగా 5-6 రోజులు తేడానే ఉంటుంది. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. అదే విధంగా ఇందిరమ్మ రైతు భరోసా అని రైతుతో పాటు కౌలు రైతు కూడా 15,000 ఇస్తా అన్నారు. మరి ఇప్పుడు ఇచ్చిల్లా? ఇవ్వలేదు, ప్రస్తుత పరిస్థితి. అదే విధంగా భూమి లేని ఉపాధి కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. ఇచ్చిల్లా? ఇవ్వలేదు. అదే విధంగా 10 పంటలకు MSP పై 500 బోనస్ సంబంధించి ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటికే 800 కోట్లు గత సీజన్ కే బోనస్ బాకీ ఉన్న విషయం అందరికీ తెలుసు. అదే విధంగా ప్రతి ఎకరానికి సాగు అందేలా నిర్దిష్ట సమయంలో అసంపూర్తి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టుల జోలికే పోలేదు. వాటి మీద రాజకీయం చేసుకుంటే తప్ప ఇంతవరకు ప్రాజెక్టుల జోలికి పోలేదు. ఎందుకంటే మేము గతంలో మేమున్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టామనేది ఇంత ముందు క్లియర్ చెప్పిన. మేమున్నప్పుడు 9 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన వరకు చెప్పిన. ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత 5-6 లక్షల ఎకరాలకి నీళ్లు తగ్గినాయి. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ దరిద్రమైన ఆలోచనలతోనే, అదే విధంగా వీళ్ళ ప్లానింగ్ లేని జీవితాలతో వెనకకు పోతున్నారు. అదే విధంగా పోడు భూమి రైతులకు, అసైన్డ్ భూములకు క్రమ విక్రయాలతో సహా యాజమాన్య హక్కులు ఇస్తామన్నారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఆయన అద్భుతమైన అబద్ధం ఆడిండు. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కూడా చెప్తా. లగచెర్ల, పోల్లపల్లి, అదే విధంగా మిగతా వేరే భూముల్లో మొత్తం ప్రైవేట్ గుండాలతో, అదే విధంగా మ్యాక్సిబియన్ కంపెనీ అని వీళ్ళ సంబంధించిన సొంత అల్లుని సంబంధించి భూములు దాదాపు 1358 ఎకరాల మీద ఎసరబెట్టిళ్ళు. దాన్ని వాస్తవంగా వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళకి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా సహకారం అందించడం, వాళ్ళ భూములు వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాని కొత్తగా ఏంటంటే మళ్ళీ ఏదో మల్టీపర్పస్ అని మళ్ళీ స్టార్ట్ చేసాడు. అదే విధంగా హైడ్రా మూసి భూములు కూడా ఏంటంటే వాళ్ళ నిర్వాసితం చేసి పేదోళ్ళ ఇల్లు గులగొట్టి బ్లాక్ మెయిల్ చేసి ఉన్నోళ్ళకి ఇవ్వడానికి వాస్తవంగా జరుగుతున్న కుట్రలను కూడా మేము ఎప్పటికప్పుడు ఛేదిస్తున్నాం. ఎందుకంటే పేదోళ్ళ ఇల్లు ఉండద్దట. అదే విధంగా అదాని అంబానీకి సంబంధించిన మాల్స్ ఉంటాయట. నైట్ మొత్తం దాని మీద వ్యాపారం చేస్తాడు. రియల్ ఎస్టేట్ చేస్తా అని చెప్తున్నాడు కదా బాజాప్తుగా. 1000 ఎకరాలు గుంజుకొని రియల్ ఎస్టేట్ చేస్తా అంటాడు. రియల్ ఎస్టేట్ అమ్మడమే కదా. అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా 400 ఎకరాలకు ఎసరు పెట్టింది, అందరూ చూసినాం. అది కూడా వాస్తవంగా అడ్డంగా దొరికిపోతే కూడా క్లియర్ గా రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తే వెనకపోవడం జరిగింది. దాని తర్వాత హిల్ట్, అదే విధంగా ఉర్దూ యూనివర్సిటీ భూములు కూడా గుంజుకొని ప్రయత్నం చేస్తే కూడా గట్టిగా నిలబడ్డాం. అదే విధంగా నైని కోల్ బ్లాక్ సంబంధించి కూడా ఏ విధంగా వీళ్ళు తీసుకొచ్చిళ్ళు, దాని తర్వాత అన్నది కూడా మనం మొత్తం అన్ని చూసుకోవచ్చు. అదే విధంగా పంట బీమా పథకం కూడా అమలు చేస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అదే విధంగా మూతబడిన చక్కెర కర్మాగారం తెరిపిస్తామని
చెప్పిన ఈ రేవంత్ రెడ్డి ఆయనకే షుగర్ వచ్చినట్టు తప్ప వాస్తవంగా ఈ ప్రభుత్వానికి రైట్ షుగర్ రైట్ వచ్చింది తప్ప రామ్మూర్తి గారు ఎస్ వాస్తవంగా రాష్ట్రానికి రాలేదు. కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా ఎందుకంటే రెండు యా మనకి టైం చెప్పండి. లేదు కృష్ణారెడ్డి గారు మనం కృష్ణారెడ్డి గారు మే 10న ప్రధాని మోదీ హైదరాబాద్కి తెలంగాణకి వస్తున్నారు. ఇక్కడ మరి రైతులకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన రైతుల కోసం ఆయన ఏదైనా ప్రకటన చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మోడీ గారు రావడం అనేది శుభసూచకం మేడం. ఎందుకంటే ప్రజా సమస్యలు ఆయన తను వచ్చినప్పుడు కంపల్సరీ మన తెలంగాణ బీజేపీ క్యాడర్ తోటి కానీ అధినాయకులతోటి మాట్లాడము, సమస్యలు ఏమున్నాయి అవి అడ్రస్ కంపల్సరీ చేస్తారు. రైతు సమస్యలతో పాటు మిగిలిన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల సమస్యల గురించి కూడా మాట్లాడతారు. ఏవైతే ప్రారంభోత్సవాలతోటే పాటు ఇవన్నీ సమస్యలు అనేది అడ్రస్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ఆల్రెడీ వారి దృష్టికి వెళ్తుంది రైతు సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మేడం, ఈ కాంగ్రెస్ పార్టీ నేను ఎందుకంటే ఈ చరిత్ర అంతా చదువుకుంటే ఇప్పుడు మొన్న మా కామారెడ్డి జిల్లాలోనే అకాల వర్షాలతోటి విపరీతంగా వరదలు వచ్చినాయి. వ్యవసాయ చెరువులకు కుంటలు అన్నీ తెగిపోయినాయి. ఆ తెగిపోయిన వాటిని ఈ రోజు వరకు మరమ్మతులు చేయలేరు. కనీసము నార్మల్ గా వాటర్ పోసినా కానీ ఎడ్లు గోతులకు తాగునీరు కానీ ఉండేది. ఆ చెరువు కుంటలు ఇప్పటికీ కూడా గండీలు కూడా పోర్చలేరు. ఒక కల్వేటు తెగిపోతే ఆ కల్వేటు కూడా ఈ రోజు వరకు కూడా పూర్తలేదు. మళ్ళీ వర్షాకాలం వస్తే వస్తుంది కొట్టుకుపోయే పరిస్థితి. ఇప్పటికి కూడా కల్వేటు పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అలాగే కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు జస్ట్ డివైడర్ ను మొత్తం కూలగొట్టారు. ఆ డివైడర్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు రిపోర్ట్ అంటే రిపేర్ చేయలేకపోయింది. ఆ రైతులకు నష్టపరిహారం ఇయ్యలేదు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల మీద ఎంత చిత్తశుద్ధితో మనం అర్థం చేసుకోవాల్సిన ఈ ఒక్క అంశం ఉన్నది మేడం. దీన్ని ఇది యుద్ధ ప్రాతిపదికన చేయాల్సింది. ఇమ్మీడియట్లీ పంట మొత్తం కొట్టుకపోయింది. సర్వనాశనమైన రైతుకు తక్షణ సాయంగా చేయాల్సిన దగ్గర కూడా రైతులకు సాయం చేయలేదంటే ఈ ఒక చిన్న విషయం చూస్తా అండి కృష్ణారెడ్డి గారికి, మీరు సమాధానం చెప్పండి. లాస్ట్ విషయం, ఎందుకంటే ఎన్నికల సమయాల్లో పలు సందర్భాల్లో కేంద్రానికి సంబంధించిన ముఖ్య నాయకులు, కేంద్ర మంత్రులు, అదే విధంగా మీకు సంబంధించిన అధినాయకత్వం తెలంగాణకు ఇచ్చిన 100 హామీలు, ఇందులో ఏదన్నా ఇప్పటి వరకు ఏం చేసిల్లా? ఇప్పుడు కొత్తగా 7,800 కోట్లు అంటున్నారు కదా, మరి పాత 7,000 పాత ఇయ్యరా? ఏమని చెప్పిల్లని టకటక చెప్తా. ఎందుకంటే నారాయణపేటలో బీజేపీ ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్ మంజూరు చేస్తాం. అదే విధంగా తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తాం కిషన్ రెడ్డి. అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తాం దివంగత మంత్రి సుష్మా స్వరాజ్ గారు. అదే విధంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇలాంటి 100 హామీలు. ఎందుకంటే ఎన్నికలప్పుడు ఒకటి హైదరాబాద్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు లాస్ట్ విషయం అండి, 16,000 కోట్లు మెట్రోకి ఇస్తాన్నారు. ఒక్క 16 రూపాయలు కూడా ఇవ్వలేదు. నేనేమంటే ఎన్నికల కోసం మీరు వచ్చి ఏతులు చేస్తారు, ఎన్నికల హామీలు ఇస్తారు. దక్షిణ భారతదేశంలో మీ పని అయిపోయింది. కేరళలో 3, అదే విధంగా తమిళనాడులో 1, రేపు ఈడ 0. నేను చెప్తున్నా కదా, మీకు దక్షిణ భారతదేశం తలుపులు మూసుకపోయినాయి. దక్షిణ భారతదేశంలో బీజేపీ లేదు. రామ్మూర్తి గారు, కృష్ణారెడ్డి గారు, శేషు గారు, నిమాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.